జనచరిత్ర న్యూస్. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బోధన చేస్తున్న దాదాపు 400 మంది అకాడమిక్ ఉపాధ్యాయుల గౌరవ వేతనాన్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఉపాధ్యాయులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉపాధ్యాయుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు సురేందర్ నాయక్ డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ విధానం ద్వారా రెన్యువల్ చేస్తూ గత 3 సంవత్సరాల నుండి నెలకు 12,000 వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ, కమిషన్ వంటి మినహాయింపులు పోను కేవలం 10,470 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, సిఆర్టీ ఉపాధ్యాయులకు సమాన అర్హతలు మరియు క్యాడర్లో ఉన్న విధులు కలిగి ఉన్నప్పటికీ సమాన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయుల వేతన పెంపుదల కొరకే పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పెంపుదల చేయు వేతనాన్ని సెప్టెంబర్ 17, 2023 నుంచి వర్తింపజేయాలని, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ నియామకాల్లో సర్వీస్ రూల్స్ అధికారికంగా వెయిటేజ్ కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఏఐ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ రవి నాయక్, ట్రెజరర్ నర్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయుల ఐక్యత, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయుల ఐక్యత, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయుల ఐక్యత, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సిఆర్టీలతో సమాన వేతనం వెంటనే, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సిఆర్టీలతో సమాన వేతనం వెంటనే, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సిఆర్టీలతో సమాన వేతనం వెంటనే. We want justice. We want justice. We want justice. We want justice. సమాన పనికి సమాన పనికి